పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లీగలా ఇల్లీగలా? ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి బుర్ర పాడు చేస్తున్న డౌట్ ఇదే. క్రీజ్ బయట నుంచి పరిగెత్తుకొస్తున్నాడని, ఎల్బో బెండ్ చేస్తున్నాడని, బాల్ త్రో వేస్తున్నాడని, ఎక్కువసేపు పాజ్ చేస్తున్నాడని, ఇలా రకరకాల కారణాలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ఇల్లీగల్ అనేది ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ అన్ని. మొత్తం మురళీధరన్ లాంటి లెజెండరీ స్పిన్నర్లు కూడా ఉస్మాన్ని ఐసీసీ ఇంకా ఎలా ఆడిస్తుందో తెలియట్లేదంటూ వెంటనే బ్యాన్ చేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అసలు ఉస్మాన్ తారిక్ యాక్షన్ నిజంగా లీగలా ఇల్లీగలా? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి? అలాగే ఈ బౌలింగ్ని ఫేస్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే బ్యాటర్ ఫాలో కావాల్సిన మాస్టర్ ప్లాన్ ఏంటి? పదండి డీటెయిల్గా తెలుసుకుందాం. కాసేపు ఉస్మాన్ తారిక్ పాకిస్తాన్ వాడు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. జస్ట్ ఓ బౌలర్గా చూద్దాం. అతడి బౌలింగ్ని పార్ట్లుగా ఐసీసీ రూల్స్ ప్రకారం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ తారిక్ యాక్షన్ అనలైజ్ చేద్దాం. తారిక్ది లాంగ్ రన్అప్ కాదు, 2 లేదా 3 అడుగులు, మహా అయితే 4 అడుగుల రన్అప్ అంతే. అది కూడా స్ట్రైట్గా కాకుండా సైడ్ నుంచి ఉంటుంది. బాల్ డెలివరీ చేసే టైంలో విచిత్రంగా ఓ సెకండ్ పాజ్ చేసి డెలివరీ చేస్తాడు. ఇక ఫైనల్గా హ్యాండ్ బెండ్. బంతిని కరెక్ట్గా డెలివరీ చేసే టైంలో హ్యాండ్ కొద్దిగా బెండ్ అవుతుంది. దీంతో ఫాలో త్రూ కూడా క్రాస్ డెలివరీ అవుతుంది. అయితే తారిక్ సాధారణంగా మిగిలిన స్పిన్నర్లతో కంపేర్ చేస్తే చాలా స్లోగా 75 to 80 కిలోమీటర్ స్పీడ్తోనే బౌలింగ్ చేస్తాడు. కానీ కొన్ని క్వికర్ డెలివరీస్ని మాత్రం 95 కిలోమీటర్ల స్పీడ్తో వేస్తుంటాడు. ఇది తారిక్ బౌలింగ్ స్టైల్. ఇప్పుడు దీనిపై వస్తున్న ఎలిగేషన్స్ చూద్దాం. ఫస్ట్ రనప్. ఉస్మాన్ తారిక్ రనప్ పై ఎలిగేషన్ ఏంటంటే జస్ట్ 2-3 అడుగులు మాత్రమే వేసి డెలివరీస్ వేస్తుంటాడు తారిక్. అలాంటప్పుడు పేస్ ఎలా జనరేట్ చేస్తాడు? ఇది ఇల్లీగల్ అనేది ఫస్ట్ ఆరోపణ. అయితే నిజానికి ఐసీసీ రూల్ బుక్లో ఎక్కడా కూడా ఓ బౌలర్కి ఎంత రనప్ ఉండాలనే దానిపై ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. కావాలంటే స్టేడియం గేట్ దగ్గర నుంచి కూడా రనప్ తీసుకోవచ్చు, లేదంటే ఒకే ఒక్క అడుగు రనప్తో బౌలింగ్ చేసేయచ్చు. కాబట్టి ఇది లీగలే. కేదార్ జాదవ్ 4-5 అడుగుల రనప్ తీసుకునేవాడు. షేన్ వాన్ 6-7 అడుగుల రనప్ మాత్రమే చేసేవాడు. పేస్లో షోయబ్ అఖ్తర్ 30 అడుగుల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చేవాడు. బూమ్రా 12 అడుగులే పరిగెత్తుతాడు. సో రనప్ విషయంలో ఇల్లీగల్ అనలేం. నెక్స్ట్ ఎలిగేషన్ స్పీడ్ జనరేషన్. 2 అడుగుల రనప్తో 95 కిలోమీటర్ల స్పీడ్తో ఎలా బౌలింగ్ చేస్తున్నాడు అని. తారిక్ కరెక్ట్గా బాల్ డెలివరీ చేసే ముందు ఇచ్చే పాజ్లో ఎడమ కాలు గాల్లోకి లిఫ్ట్ చేస్తాడు. బంతిని రిలీజ్ చేసే టైంలో కాలుని కిందికి తన్ని దాని హెల్తో స్లింగ్ షాట్ డెలివరీ వేస్తున్నాడు. ఒక్కసారిగా బాల్ స్పీడ్ పెరగడం, అది కూడా సైడ్ యాక్షన్ కావడంతో దీనిని చాలామంది చెకింగ్ అంటున్నారు. కానీ ఇది ఇల్లీగల్ అనడానికి అవకాశం లేదు. తారిక్ సాధారణ డెలివరీలు 75 నుంచి 85 కిలోమీటర్ల స్పీడ్తోనే ఉంటాయి. ఎప్పుడైనా స్పీడ్ పెంచాలి అనుకుంటే దానికి తగ్గట్లే బాడీ స్వింగ్ని కూడా పెంచుకుంటుంటాడు. అది మనకి లైవ్లో కూడా అర్థమవుతుంది. సో దీన్ని కూడా ఇల్లీగల్ అనలేం. మూడో ఎలిగేషన్ పాజ్. తారిక్ బౌలింగ్ యాక్షన్లో చాలామంది వ్యతిరేకించే విషయం ఈ పాజ్ డెలివరీ. కరెక్ట్గా బాల్ డెలివరీ వేయడానికి ముందు 1 సెకండ్ పాజ్ ఇచ్చి డెలివరీ వేస్తాడు తారిక్. ఇది బ్యాటర్లని డిస్ట్రాక్ట్ చేయడమే కాకుండా ఈ పాజ్ టైంలో బ్యాట్స్మెన్ మూవ్మెంట్ని తారిక్ ముందుగా అర్థం చేసుకుని దానికి తగ్గట్లు బాల్ విసిరి వికెట్ తీస్తున్నాడు అంటారు. కానీ పాజ్ అనేది నిజంగానే బ్యాటర్లను డిస్ట్రాక్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఐసీసీ రూల్ బుక్లో ఎలాంటి రూల్స్ లేవు. కాబట్టి మోరల్గా ఇది ఇల్లీగల్ అయినా రూల్స్ ప్రకారం మాత్రం ఇది లీగలే. అయితే తారిక్ అన్ని డెలివరీలు ఇలానే వేస్తున్నాడు కాబట్టి అంపైర్లు కూడా అడ్డు చెప్పలేకపోతున్నారు. 4వ ఎలిగేషన్ సైడ్ రన్అప్. కామన్గా బౌలర్లు అంపైర్ వెనుక నుంచి పరిగెత్తుకొచ్చి బాల్ డెలివరీ వేయాలి. కానీ ఉస్మాన్ మాత్రం సైడ్ నుంచి, ఇంకా మాట్లాడితే పక్కనున్న పిచ్ దగ్గర నుంచి అడ్డంగా పరిగెత్తుకొచ్చి బాల్ డెలివరీ వేస్తాడు. ఇది ఇల్లీగల్ అనేది చాలా మంది ఆరోపణ. కానీ నిజానికి రన్అప్ ఎలా ఉండాలనే దానిపై సంబంధించి కూడా ఐసీసీ రూల్ బుక్లో ఎలాంటి రూల్స్ లేవు. జస్ట్ బాల్ డెలివరీ చేసే క్షణంలో బౌలర్ ల్యాండింగ్ ఫీట్ పాపింగ్ క్రీజ్ దాటి ముందుకు పడకూడదు. వెనుక కాలు రిటర్నింగ్ క్రీజ్ బయట ఉండకూడదు అంతే. అలాగే ఎంపైర్కి అడ్డంగా పిచ్ మధ్యలోకి రాకూడదు. ఇవి మాత్రమే ఐసీసీ రూల్ బుక్లో ఉన్న రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవుతూ ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి బౌలింగ్ వేసినా ఇల్లీగల్ అనిపించుకోదు. ఇవన్నీ తారిక్ కరెక్ట్గానే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈ ఎలిగేషన్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి ఇక్కడ. 5వ ఎలిగేషన్ డెలివరీ పాయింట్. తారిక్ బౌలింగ్ యాక్షన్లో డెలివరీ పాయింట్ పై కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. తారిక్ మిగిలిన బౌలర్లలో హారిజాంటల్ హ్యాండ్ మూవ్మెంట్తో కాకుండా డయాగ్నల్ షోల్డర్తో బౌలింగ్ చేస్తాడు. దీన్ని కూడా చాలామంది తప్పుపడతారు. కానీ ఐసీసీ రూల్ బుక్ ప్రకారం బౌలర్ రిలీజ్ పాయింట్ షోల్డర్ కంటే కింద లేనంత వరకు అది లీగల్ డెలివరీనే. లసిత్ మలింగా, మతీష్ పతిరాణా, ఈశాన్ మలింగా, కేదార్ జాదవ్, అంతెందుకు నమీబియా కెప్టెన్ జెరార్డ్ ఎరాస్మస్ యాక్షన్లన్నీ ఇలాగే ఉంటాయి. అండ్ ఇవన్నీ లీగల్ కూడా. ఫైనల్గా ఆఖరి ఎలిగేషన్ ఎల్బో బెండ్. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్లో మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ ఈ ఎల్బో బెండ్. సరిగ్గా బంతిని డెలివరీ చేసే టైంలో తారిక్ మోచేయి కొద్దిగా బెండ్ అయినట్లు కనిపిస్తుంది. దీన్నే చాలామంది ఇల్లీగల్ అంటారు. అయితే ఐసీసీ రూల్ బుక్ ప్రకారం డెలివరీ చేసే టైంలో మోచేయి 15 డిగ్రీల కంటే తక్కువగా బెండ్ కానంత వరకు దాన్ని ఇల్లీగల్ డెలివరీగా పరిగణించలేం. ఉస్మాన్ తారిక్ ఎల్బో 12 డిగ్రీల లోపే బెండ్ అవుతోందని పీసీబీ క్రికెట్ బోర్డు చేసిన టెస్టులో బయటపడింది.
ఐసీసీ టెస్టింగ్ సెంటర్లోనే ఈ టెస్టులు చేశామని పీసీబీ చెబుతోంది. దానికి తోడు ఈ 12 డిగ్రీల బెండ్ కూడా ఉస్మాన్ తారిక్ ఎల్బో న్యాచురల్ గానే బెండ్ ఉండడం వల్లే కనిపిస్తోందనేది పీసీబీ వాదన. ఒకవేళ నిజంగానే 12 డిగ్రీల వరకు బెండ్ అవుతుంటే ఇది కూడా లేగలే. అయితే దీన్ని ఐసీసీ అఫీషియల్ గా దుబాయ్లో టెస్ట్ చేసి రిపోర్ట్ రిలీజ్ చేస్తే అందరి డౌట్స్ తీరిపోతాయి. మరి ఈ యాక్షన్లో ఎలాంటి తప్పు లేకపోతే ఉస్మాన్ బౌలింగ్తో బ్యాటర్లు ప్రెషర్లో బతకాల్సిందేనా, ఏం చేయలేరా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. అయితే దానికి రీసెంట్గా మన రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. అదేంటంటే ఉస్మాన్ పాజ్ చేసే టైంని మన బ్యాటర్లు ఎక్స్ప్లాయిట్ చేసేయచ్చు. బ్యాటర్ల మూవ్మెంట్ కనిపెట్టడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ఇలా పాజ్ ఇస్తున్నాడని ఏమాత్రం బ్యాటర్కి అనిపించినా వెంటనే ఆ బ్యాటర్ బాల్ని ఆడకుండా పక్కకు వచ్చేసి అంపైర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంపైర్ కూడా దీన్ని కన్సిడర్ చేయాల్సిందే. సో మన బ్యాటర్లలో ఒకళ్ళిద్దరు ఇలా కంప్లైంట్ చేసిన ఉస్మాన్ ప్రెషర్లోకి వెళ్ళిపోతాడు. మిడ్ మ్యాచ్లో యాక్షన్ మార్చుకోవాల్సి వస్తుంది, లేదంటే బౌలింగే చేయకుండా తప్పుకోవాల్సి ఉంటుంది. ఇదంతా రూల్స్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి మన బ్యాటర్లకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఈ మాస్టర్ ప్లాన్ని సక్సెస్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఉస్మాన్ తారిక్ని తెలివిగా ఎదుర్కోవడంతో పాటు అది కెరీర్ మొత్తాన్ని దెబ్బకొట్టేయచ్చు. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.